అనేది అది మనము ఒకరినొకరిని బాగా గౌరవించుకోవడం. ఆ విధంగా నమస్తే పెడితే మీలో ఉన్నటువంటి గర్వం అహంకారాలు దూరం అయిపోతాయి. వినయం వస్తుంది, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ పెరుగుతుంది, సమస్యలు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. కాబట్టి అందరూ కూడా ఎక్కడైనా సరే కనపడితే ఎవరైనా ఎదురు అయినప్పుడు నమస్తే అనాలి. వాళ్ళే పెట్టాలి నమస్తే, వాళ్ళు పెట్టాకనే మనం పెట్టాలి అట్లా అనుకోవద్దు. మీరు కనపడినారు, మీరు ముందు చూశారు, వెంటనే నమస్తే అని చెప్పాలి. నేను ఈ మధ్య చాలా మందిలో గమనిస్తుంటా, వాళ్ళు పెట్టినాక పెట్టాలనుకుంటుంటారు. అట్లా ఉండకూడదు, ముందే పెట్టాలి. అది మంచివాని యొక్క లక్షణం. అవతల వాడు పెట్టినాక పెట్టడం కాదు, ముందు నువ్వు కనపడినావు నమస్తే అనాలి. ఏం తప్పేముంది? అది నిన్ను నువ్వు ప్రదర్శించుకోవడం. అది నీలో ఉన్న వినయ విధేయతలు బయటికి వస్తాయి. నువ్వు అలా పెట్టలేదంతో గర్వం ఉన్నట్టు కనపడుతుంది. టోటల్గా నీ ప్రవర్తన నీ యొక్క తత్వాన్ని తెలుపుతుంది. నీ లోపల ఏముండేది అనేది నీ ప్రవర్తన తెలియజేస్తుంది. కాబట్టి అందరూ కూడా నమస్తే అనేటటువంటిది పెట్టుకుంటూ ఒకరినొకరు మనము సమాజంలో మానవులందరము ఒకటే. అందరూ భేదం కాదు. ధనవంతుల ఇళ్లలో పుట్టిన మానవుడైనా పేదవాళ్ళ ఇళ్లలో పుట్టిన మానవుడైనా అందరూ మానవులే. బ్రాహ్మణుడు మానవుడే, శూద్రుడు మానవుడే, అందరూ మానవులే. అందరూ భగవంతుడు సృష్టించిన మానవుడే. కాబట్టి మానవులందరూ ఒకటే. నువ్వు రెడ్డి, నేను తొగట, ఇట్లా నువ్వు బలిజ, ఇట్లా అనుకోకూడదు. భేదాభిప్రాయాలు లేవు. మానవులు అట్లా సమానంగా చూచువాడే భగవంతుణ్ణి నమ్మినవాడు. లేదు మా కులం పెద్దది, మేము గొప్పవాళ్ళము, మీ కులం తక్కువ, ఇట్లా అనుకుంటే అతను భగవంతుని నమ్మినవాడు కాదు, ఆస్తికుడు కాదు అతను. మీలో ఎంతమంది భగవంతుని నమ్ముతున్నారు? చేతులెత్తండి. భగవంతుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు ఒకరి చూసి ఒకరు ఎత్తాకని, మీకు స్వయంగా చూసి ఎత్తండి. అందరు ఎత్తినారండి, నేను ఎత్తాలని కాదు. మీరందరూ భగవంతుని ఉన్నాడని ఒప్పుకుంటున్నారా? అందరూ భగవంతుడు ఉన్నాడని ఒప్పుకుంటే మీరందరూ శాకాహారులు కావాలి. కోడిగుడ్లు, మాంసము, చేపలు, రొయ్యలు తినవద్దు. దించండి. అర్థమవుతుందా? మీరు దేవుణ్ణి అంగీకరిస్తున్నారంటే దేవుని యొక్క వాక్కును మీరు పరిపాలించాలి. దేవుని ఆజ్ఞలను మీరు ఉల్లంఘించకూడదు. దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించకూడదు.